సో ఈరోజు మార్కెట్లు చూస్తే కొంచెం ఫ్లాట్ మార్కెట్ అని చెప్పాలి. ముఖ్యంగా మార్నింగ్ స్టార్ట్ అవ్వడం స్వల్పంగా ఫ్లాట్గా స్టార్ట్ అయిన మార్కెట్లు కంటిన్యూగా ఒడిదుడుకులో అయితే మార్కెట్ ఉందని చెప్పాలి. ఎక్కువగా మూమెంట్ అంటే కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఎక్కువగా మూమెంట్ కనిపించకపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 27 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 82,248 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే 14 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 25,496 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 144 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 61,187 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.88 90.88 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం పాజిటివ్గానే కనిపించడం జరిగింది. ముఖ్యంగా సెక్టర్ వైజ్ చూస్తుంటే ఆటో సెక్టర్ మాత్రం పాజిటివ్గానే ఉంది. అండ్ ఐటీ సెక్టర్ కూడా కొంచెం పాజిటివ్గానే కనిపించింది నిన్నట్లాగా. తర్వాత పిఎస్యూ బ్యాంక్ పాజిటివ్గానే ఉంది. తర్వాత ఫైనాన్స్ సర్వీస్ కొంచెం నెగిటివ్లో ఉంది. ఫార్మాకి సంబంధించి ఇంచుమించు 1% అయితే సెక్టార్ 1% పెరగడం జరిగింది. ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయితే మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఫార్మా సెక్టర్ అయితే 1% మూవ్మెంట్ అయితే ఇచ్చిందని చెప్పాలి. తర్వాత మీడియాకి సంబంధించిన సెక్టర్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ అయితే కొంచెం స్తబ్దత కనిపించింది. అంటే కారణం ఏంటి అంటే మోడీ ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నాడు. ఏకి సంబంధించిన కొన్ని డీల్స్ అయితే జరగడం జరిగింది. మార్కెట్ కొంచెం పాజిటివ్గానే వెళ్తుంది. ఐటీ సెక్టర్ ఇంకా బూమ్ వెళ్తుందని అయితే ఎక్స్పర్ట్స్ అంటే కొంతమంది ఆశించడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు ఫ్లాట్గానే అంటే మామూలుగా ఎక్కువ పెద్ద హడావిడి లేకుండా క్లోజ్ అయిందని చెప్పాలి. సో మాట్లాడదాం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఏం లేదు, ఇవాళైతే ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఎందుకు అంటే ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ అయితే అన్ని ఇండెక్స్లు ఫ్లాట్గానే ఉన్నాయి, పాజిటివ్లోనే ఉన్నాయి. కానీ మార్కెట్స్ మాత్రం ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే వరల్డ్ మార్కెట్స్ ఒకటి పెద్దగా ఏమి లేకపోవటం, మన మార్కెట్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అవటం, ఎక్స్పైరీ ఉండటం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి మళ్ళీ రేపు ఏదైతే శుక్రవారం ఉందో పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇండెక్స్లు అన్నీ కూడా పాజిటివ్లో ఉండి ఫ్లాట్ గా క్లోజ్ అయిందంటే పాజిటివ్ అనమాట. అంటే ఇది సిగ్నల్ ఫ్లాట్ గా ఉంది అంటే వాల్యూ ఉన్న వాటి అలానే ఉన్నాయి, ఓవరాల్ గా పెరిగే సూచనలే కనబడుతున్నాయి రేపు ఉదయం. ఎందుకు అంటే రేపు వచ్చి బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే బిఎస్సి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్చి మంత్ ఓపెనింగ్ డే రేపు ఫ్యూచర్స్, నిన్న ఎన్ఎస్సి ఓపెనింగ్ డే ఏది మార్చి మంత్. ఈ మార్చి మంత్ చాలా పెద్ద నెల అనమాట. అంటే మార్చి 31 వరకు కూడా మన ఇది ఉంది ఏది ఎన్ఎస్సి ఎక్స్పైరీ ఏది ఫీచర్స్, కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది ఏది రేపు వచ్చేటటువంటి ఫీచర్స్. కాబట్టి ఒడిదుడుకులు సహజంగా ఉంటాయి. ఎక్స్పైరీ రోజప్పుడు జనరల్గా జరుగుతుండే ఉంటుంది. ఈ రోజు కూడా జరిగింది. అదే సింపుల్గా ఏం లేదు, ఎక్కువ తక్కువ పాజిటివ్లోనే ఉంది మార్కెట్. కాకపోతే సింపుల్ అంటే ఫ్లాట్ క్లోజ్ అయింది. కానీ ఓవరాల్గా ఈ ఏవైతే ఇండెక్స్ అన్ని కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఐటీ అనుకోండి, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా పాజిటివ్లోనే, నిఫ్టీ 500 ఇవన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. కాబట్టి సిగ్నల్ పాజిటివ్, కానీ ఫ్లాట్ క్లోజ్ అయింది సింపుల్గా. ఇంతకు మించి మనం రేపైతే పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ ఎఫ్ఎండ్ఓలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొద్దున్నే గ్యాప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇవాళ వరల్డ్ మార్కెట్ కూడా పెద్దగా లేవు కాబట్టి మామూలుగానే ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి అని అనుకోవచ్చు. దీనికి పెద్ద రీజన్స్ కానీ ఏమీ లేవు. అంటే జనరల్గా 3-4 రీజన్లు ఎప్పుడూ ఉంటాయి. టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవట్లేదని, రెండోది క్రూడ్ ఆయిల్ అంటే $70 పైనే ఉందని, వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా పెద్దగా లేవు కాబట్టి మంది కూడా అలానే ఉందని. ఇక మెయిన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటిదంటే ఇండియా ఇజ్రాయెల్ ఏదైతే ఉందో అక్కడ మోడీ గారు పర్యటనలో ఉన్నారు. అక్కడ ఏ ఒప్పందాలు జరిగినాయి, ఈ ఏ ఒప్పందాలు ఏది బెనిఫిట్ అవుతుంది అనేది మనకు రేపటికి తెలుస్తుంది. అప్పుడు ఆ ఏ ఒప్పందాలతోటి ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, ఏవి జరుగుతుంది అనేది ఆ షేర్లు మూవ్మెంట్ వస్తాయి రేపు పొద్దుటికి. ఇకపోతే ఇక మామూలుగా ఇక వేరే విధంగా అంటే సార్ అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే గోల్డ్ 72% రిటర్న్స్ ఇచ్చింది, సిల్వర్ చూసుకుంటే 122% రిటర్న్ ఇచ్చింది. కానీ 2026లో కూడా మళ్ళీ ఆ విధంగా రిటర్న్స్ ఇస్తుందా? గోల్డ్ అండ్ సిల్వర్ పైన మేము అంటే లాంగ్ టర్మ్లో ఒక 1 year హోల్డ్ చేయాలనుకున్నాం. 1 year హోల్డ్ చేయాలనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ పైన పెట్టొచ్చా? మళ్ళీ అంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతకు వచ్చే అవకాశాలు లేవు.
గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం మామూలుగానే ఉంటుంది, ఒడిదుడుకు ఉంటుంది. 1.5-2% అటు ఇటుగా ఇవాళ అక్కడ కూడా మైనస్ లోనే ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా ఒక 3% మైనస్ లో ఉంది. సిల్వర్ ట్రేడ్ అవుతుంది 1% ఇయర్లీ. గోల్డ్ మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి రెండు కూడా, ఎందుకంటే అవి కూడా ఎక్స్పైరీ ఉంది సిల్వర్ గోల్డ్. అందుకోసం అని చెప్పేసి ఇవి కూడా పెద్దగా మూవ్మెంట్ ఏం లేవు. ఇకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఏం లేవు వార్తలు. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏముంది అంటే మళ్ళీ ఇరాన్ యుఎస్ఏ చర్చలు జరుగుతున్నాయి జెనీవాలో. అవి 3rd రౌండ్ కౌన్సిల్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఆ చర్చలు జరుగుతుంటే పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అనేది ఆ చర్చలో అనంతరం తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ అనిశ్చిత పరిస్థితులు అంటే 10% నుంచి 15% చేయటం సుంకాలు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఉందో నేను చట్టబద్ధంగానే చేస్తాను ఇవి అంటే ఈ సుంకాల టారిఫ్ల వల్ల అమెరికన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి దాన్ని అంటే అలానే చేస్తామని చెప్పబోతుండే అనమాట. అంటే ఆయన ఏమంటుండ్రు, రాబోయే రోజుల్లో సుంకాలకు ప్రత్యామ్నాయంగా చట్టాలను రూపొందిస్తాం. అంటే ఏంటిది, ఈ సుప్రీంకోర్టుకు ఎవరైతే ప్రపంచ దేశాలు వెళ్ళినా వాళ్ళు గెలవకుండా ఉండాలి అంటే అసలు చట్టాలనే మేము మార్చేస్తామని అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన అనటం ఏంటంటే మేమే గెలుస్తామని అనటం. రెండోది ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు ఆయన చేసే ఏవైతే ప్రత్యామ్నాయ చట్టాలు అమెరికా ఎకానమీని స్ట్రాంగ్ చేస్తుందని, అది లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి బాగా డెవలప్మెంట్ అయిందని, గ్రోత్ అయిందని ఇవన్నీ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ఇరాన్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం కనుగొనాలనేది ఆయన లక్ష్యం. ప్రపంచంలో ఇక్కడ కూడా యుద్ధాలు జరగకుండా శాంతి ఉండాలి అనేది నేను కోరుకుంటున్నానని, నేనే అదే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపినని, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ కూడా ఆ యుద్ధం మే జూన్ వరకు ఏదో టైం ఇచ్చాడు, అప్పటి వరకు మీరు చర్చలకు వచ్చి దాన్ని క్లోజ్ చేయాలనేది అని ఇవన్నీ చెప్పుకొచ్చిండు అనమాట. అందుకని మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ ప్రపంచ దేశాలపై అమెరికా ఏవైతే సుంకాలు ఉన్నాయో అది దురదృష్టకరం అని చెప్పేసి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ట్రంప్. అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, చట్టబద్ధంగా ఉంటాయి అనమాట ఈ సుంకాల టారిఫ్. ఒకవేళ మనం ప్రపంచ దేశాలు ఏదన్నా అన్ఫేవర్ అనిపించినా వాళ్ళు కోర్టుకు పోయినా కానీ వాళ్ళకి గెలవకుండా అనే దానికి ఆయా చట్టాలని మారుస్తామని చెప్పేసి అనడం జరిగింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఏం మార్పులు జరుగుతాయో, ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఉంటుంది. గోల్డ్ సిల్వర్ మాత్రం అప్పటి రోజులు మాత్రం పెరిగేది ఉండదు, అంత తగ్గేది ఉండదు. ఎందుకోసం అంటే ఈ సుంకాలు టారిఫ్లు ఇప్పుడు ఆ 10-15% లోనే ఉన్నప్పుడు మిగిలిన ట్రేడ్ డీల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా ఉంటే కామన్ గా ప్రతి దేశానికి ఒక ట్రేడ్ డీల్ ఉంటుంది, అంటే ఏ దేశానికైనా అంతే అప్లికబుల్ అంటాడు. మళ్ళీ నిన్నేమన్నాడు, మన సోలార్ ప్యానల్స్ మీద పెంచడం, ఇండోనేషియా మీద ఇలా ఏదైతే ఈ సుంకాల టారిఫ్లు మళ్ళీ పెంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, సుంకాలకు ప్రత్యామ్నాయంగా అసలు చట్టాలని మేము రూపొందిస్తామని జరుగుతుంది. ఇవన్నీ ఏదైతే అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుందో ఈ రోజు ఆ రోజు దాన్ని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం పెరగడం ఉంటుంది, తగ్గడం కూడా అలానే ఉంటుంది. తగ్గడం అంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అంటే ఇంకొక చిన్న డౌట్ సార్, ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్టర్లకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము తీసుకున్నాము, ప్రజెంట్ మాకు ఒక 70-80% ప్రాఫిట్లో ఉన్నాం గోల్డ్లో, తర్వాత సిల్వర్లో కూడా ఒక 100% పైన ప్రాఫిట్లో ఉన్నాం. ప్రజెంట్ లాస్ట్ 1 year నుంచి మెయింటైన్ చేస్తున్నాం, ప్రజెంట్ ప్రాఫిట్లో ఉన్నాము. అది ఉంచుకోవాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా, ఏం చేయమంటారు? ఎగ్జిట్ అయ్యేది ఏం లేదు, వాళ్ళ బ్రేక్ ఈవెన్ అయినప్పుడు ఎగ్జిట్ అవడమే. అట్లని లాస్ట్ ఇయర్ మాదైతే మీరు అన్నట్టు రిటర్న్స్ కనపడట్లేదు, అది ఒక్కసారే వస్తుంది ఎప్పుడైనా కానీ. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఉన్న ప్రాఫిట్లు అట్లే హోల్డ్ చేయమంటారా సార్? ఏమి వాళ్ళు హోల్డ్ చేయటమే, ఇక హోల్డ్ చేయాలి, లేకపోతే బ్రేక్ ఈవెన్ అయ్యి కొంచెం అయినప్పుడు లాంగ్ టర్మ్ కి అయితే ఓకే, గోల్డ్ ఓకే, ఓకే. ఈ రెండింటికంటే కూడా కాపర్ మీద కొంచెం దృష్టి పెట్టడం అనేది. మళ్ళీ క్రాష్ అయ్యే అవకాశం ఉందా గోల్డ్ అండ్ సిల్వర్? అంత రాదుగా, అంత వచ్చే అవకాశాలే కనపడట్లేవు. అంటే తగ్గే అవకాశం ఉందా? తగ్గేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ జరగట్లే కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదో సుంకాల టారిఫ్లు అంటుండే కాబట్టి పెద్దగా తగ్గేది లేదు. 1.5-2% రోజు వేరియేషన్ ఉంటుంది. ఇంట్రాడే చేసుకోవటమే లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న పైసలు బట్టి వాళ్ళు కొనుక్కొని పెట్టుకోవడం తప్ప అప్పటి రోజు మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకోవడమే. అంటే ఒక 2 ఏళ్ల కిందట ఎలా ఉండేది గోల్డ్ సిల్వర్, అవసరం ఉంటే కొనుక్కునేది, లేకపోతే దాని మీద దృష్టి ఉండకపోయేది. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, అవసరం అనుకుంటే పెళ్లిళ్ళు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ ఈవెంట్ కోసానికి గోల్డ్ కొనుక్కునేది జరిగేది. అంతకు మించి పెద్దగా ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో ఏముండదు. కానీ షేర్ మార్కెట్ పాజిటివ్ ఉంటుంది.
ఈ ఫండ్స్ అని ఇటు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏది షేర్ మార్కెట్. మళ్ళీ ఈ షేర్ మార్కెట్ లో కూడా ఈ ఆంథ్రోపిక్ అని దాంతో కొంచెం మన మార్కెట్లు ఐటీ సెక్టార్ ఫాలో అయినాయి, కానీ ఓవరాల్ గా మన షేర్ మార్కెటే పాజిటివ్. గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్, కానీ అంత మాదిరి పడేది లేదు, అంత మాదిరి పెరిగేది లేదు. అట్లా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మాదిరి రిటర్న్స్ వస్తాయి అనేది కూడా లేదు. కాకపోతే ఇంట్రాడే చేసే వాళ్ళకి ఓకే, లేదు కొద్ది ఇన్వెస్ట్ చేస్తా అంటే మరి అప్పటి మాదిరి రాకపోయినా కానీ ఓవరాల్ గా వాళ్ళకైతే నష్టాలు అయితే ఉండే అవకాశాలు చాలా తక్కువ అనమాట. అంటే నీ స్లోగా గ్రాడ్యువల్ గా బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీసులు, లేకపోతే ఎవరికైనా వడ్డీకి ఇస్తే ఎంత వస్తుంది, చిట్టీలు వేసి ఎంత రిటర్న్స్ వస్తాయి, లేకపోతే సేవింగ్స్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, అంత మందమే వస్తుంది తప్ప పెద్ద మొత్తాలు ఆశించేది అనేది నా అభిప్రాయం, నా సూచన. అది కనబడుతూనే ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక ఆలోచనకు వచ్చినాయి. అంటే ఒక్కసారిగా ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్లు ఏ దేశంతో అనగానే సుంకాలు టారిఫ్లు పెంచేటప్పటికి వీళ్ళు ప్రపంచ దేశాలన్నీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టు ట్రంప్ కు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏమంటుండో అసలు చట్టాలను మేము మారుస్తాం, మీరు ఏం చేసినా అంటే మీరు ఏం అంటే సుప్రీంకోర్టు నాకు వ్యతిరేకంగా వచ్చినా తీర్పు నేను మాత్రం ఊరుకునేది లేదు, నేను చట్టాలను మారుస్తా లేకపోతే ఇంకేదైనా చేస్తా అని చెప్పేసి రోజుకు ఒక అనౌన్స్మెంట్ అంటుంది. ఫస్ట్ రోజు 10% అన్నాడు, తెల్లారి లోపల 15% అన్నాడు, మళ్ళీ తెల్లారి లోపల ఇండియా మీద మనకి 126% సోలార్ ప్యానల్స్ అంటుండు. ఇట్లా అంటూనే ఉంటాడు. ఆయన అంటున్న కొద్దీ ఈ సిల్వర్ గోల్డ్ వల్టాలిటీ ఉంటుంది, ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఉంది, కానీ ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివే, పెరిగే సూచనలే కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎక్స్పైరీ ఉంది, మన మార్కెట్ కూడా ఎక్స్పైరీ ఉంది, వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉంది. అంటే అనిశ్చిత పరిస్థితులు అంటాం దీన్ని. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల పెద్ద మూవ్మెంట్లు ఉండవు. ఎంటర్ అవ్వాలన్నా కానీ మన మార్జిన్ బాగా ఎక్కువ ఉంది. మార్జిన్ అంటే రేపు వన్ డేనే అంటే వీక్ ఎండ్ అయిపోతుంది, రేపు ట్రేడింగ్ డే లాస్ట్ ఫ్రైడే. అంటే ఓవరాల్ గా రేపు ఎట్లా ఉండదు సార్ మార్కెట్? రేపైతే పాజిటివ్ లో ఓపెన్ అవుతుంది. మీరు అన్నట్టు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఎండ్ ఆఫ్ ద వీకెండ్ మళ్ళీ ట్రంప్ ఈ రోజు రాత్రికి రేపు మధ్యాహ్నానికి ఏం చెప్తాడు. అయితే చెప్పేది ఏంటంటే ఏమీ లేదు సూచన, ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు సపోజ్ మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనలో ఉండు, ఏఐతో కొన్ని కంపెనీలు అక్కడ ఇజ్రాయెల్ తో కొన్ని ఆ దేశంతో కొన్ని టైఅప్లు అయినాయి. ఆ టైఅప్లు అయిన న్యూస్ తోటి ఆ స్క్రిప్ట్స్ రేపు పొద్దున్నే ఫాలో కావాలి. మళ్ళీ అవి మూవ్మెంట్ ఉంటాయి. మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మండే నుంచి మళ్ళీ మార్కెట్ బాగుంటుంది. ఎందుకోసం అంటే ఫ్యూచర్స్ ఓపెనింగ్ మంత్ ఉంటుంది, అన్ని రెండు ఓపెనింగ్. అంటే ఎన్ఎస్సి బిఎస్సి రెండు కూడా మార్చి మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వీక్ అంతా బాగుంటుంది. మళ్ళీ మార్కెట్లో అన్ని ఫస్ట్ వీక్ బాగుంటుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు ఆగితే మార్చి 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఈ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ సంబంధించినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి ఏదైతే బడ్జెట్ లో అప్లికబుల్ ఉన్నాయో ఏ సెక్టార్ కి బడ్జెట్ లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, లేకపోతే ఏవైతే సెక్టార్ కి పాజిటివ్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ రిజల్ట్స్ వస్తుంటాయి. అవన్నీ ఉంటుంది. ఒక వారం 10 రోజులు మళ్ళీ పాజిటివ్ లో ఉండి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర స్తబ్దత అంటారు, సైడ్ వేస్. ఒక రోజు ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ఒక రోజు ఓపెనింగ్ డే అంటారు. మళ్ళీ వీటికి అన్నిటికీ ఓవరాల్ గా అంటే ఇప్పుడు మార్కెట్ కూడా రెడీ అయిపోయింది. అంటే అది రోజు పెరగదు, రోజు తగ్గదు. ఒక రోజు పెరుగుద్దా అమ్మేసుకో, ఒక రోజు తగ్గిందా మళ్ళీ బయటలోకి వెళ్ళు. ఒకటే బండ గుర్తు అనమాట. బాగా పెరిగిందా నీ దగ్గర ప్రాఫిట్ ఉన్నాయా ఎగ్జిట్ అయిపో, బాగా పడిందా వాల్యూ ఉన్న స్టాక్స్ నీకు లిస్ట్ ఉందా బయటలోకి వెళ్ళిపో. మళ్ళీ అవే పెరిగినా డైలీ ప్రాఫిట్ లాస్ చూసుకోమంటారు. అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికి లాంగ్ టర్మ్ అనేటప్పటికి ఇప్పుడు లేదు. ఎందుకంటే సెటిల్మెంట్ వారంలో 2 పాజిటివ్లు, 2 ఓపెనింగ్లు ఉంటాయి, 2 క్లోజింగ్లు ఉంటుంది, ఒక న్యూట్రల్ డే ఉంటుంది. ఇంకొకటి మెయిన్ వీటన్నిటికంటే కూడా ఈ ట్రంప్ కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే ట్రంప్ ఏ రోజు ఏ టైంలో ఏమంటాడో దాన్ని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ ఇవి క్రూడ్ ఆయిల్. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మనకి క్రూడ్ ఆయిల్ సప్లై చేసే హర్మూజ్ ఉంది, ఈ జలసంధి మూస్తామని ఇరాన్ కనుక ఏదైనా జరిగింది అనుకోండి, ఆ జలసంధి నుంచి మనకి క్రూడ్ ఆయిల్ రావాలి. అది కనుక ఆగిపోయిందంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే కానీ మళ్ళీ షేర్ మార్కెట్ మళ్ళీ మైనస్ లోకి వెళ్ళిపోవటం. ఎఫ్ఐఎల్ అయితే ఓకే, ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోనే ఉన్నారు. ఇవన్నీ మనం గమనించి ఇంట్రాడే కానీ మామూలుగా 2-3 days 1 week స్వింగ్ కాల్స్ అంటాం. అంటే 1 week 10 days లోనే ఎంటర్ అవటం, ఎగ్జిట్ అవటం. ఓవరాల్ మళ్ళీ మార్చి 15 అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏ సెక్టారు ఏది ప్రాఫిట్ ఉందో అది చూసుకోవటం. మళ్ళీ ఇప్పుడు 3 quarter రిజల్ట్స్ ఏవైతే బాగా వచ్చినాయో చూసుకుంటే అవి మనం కనుక మార్కెట్ పడ్డప్పుడు కనుక కొనుక్కుంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ తీసుకుపోతాం, ఏది పీక్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈసారి అయితే ఈ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైకి
వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి. ఈ ఐటీ అనే ఎఫెక్ట్ తోటి, ఆంథ్రోపిక్ అనే ఎఫెక్ట్ తోటి కొంచెం ఇండెక్స్, సెన్సెక్స్ అవన్నీ బాగా ఫాలో అయినాయి. కానీ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బాటమ్ లో వచ్చినాక ఆటోమేటిక్ గా కొంచెం సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న టీచర్స్ వాళ్ళు కూడా ఒక అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా అంటే మేము కూడా ఏఐకి రెడీ అవుతున్నాం. ఆంథ్రోపిక్ పెద్ద పెయినే కానీ అంత ఇబ్బంది లేదు. మా వాళ్ళు కూడా అలా తయారవ్వాలి అని అంటే ఏఐ ప్రోగ్రామ్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.